అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సమావేశమైంది. ఈ నెల 28న స్వామివారి కళ్యాణం, 29న రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని తిరుకళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాంబాబురాజు చర్చించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే వరప్రసాద్ పలు సూచనలు చేశారు. ఈ నెల 25 నుంచి జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలకు 6 లక్షల మంది భక్తులు వస్తారని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. 5 కోట్లతో రహదారుల మరమ్మతులు చేశామన్నారు. 18 కోట్లతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతాం. 9 రోజుల కళ్యాణం కార్యక్రమం. 28వ తారీఖున ప్రత్యేకంగా కళ్యాణం, అలాగే రథోత్సవం, తెప్పోత్సవం, ఇలాగ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో. సో ఈ సందర్భంగా సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా. దానికి సరిపడా ఏర్పాట్లు చేయాలి. ఈ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని భక్తి పారవశ్యంతో ఇక్కడికి రావటం, ఏర్పాట్లు లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లు పూర్తిగా ఉన్నట్టయితే, చక్కని రోడ్లు ఉన్నట్టయితే, విశాలమైన రోడ్లు ఉన్నట్టయితే భక్తులకి ఆ ప్రయాణ సౌలభ్యంగా ఉంటుంది. కొత్తగా మనం నిర్మించడం కానీ లేకపోతే మరమ్మతులు చేసుకోవటం కానీ చేసుకున్నాం. అలాగే మంచినీటి వసతి కొత్తగా 18 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ పెట్టుకోవటం జరిగింది. అది రేపు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేత వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేయటానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము. వారి పర్మిషన్ ఇంకా రావాల్సింది ఉంది మాకు. అది 4 గ్రామాలకి కంప్లీట్ గా వాటర్ సప్లై, మంచినీటి సరఫరాకి ప్యాకెట్ల సప్లై, అలాగే ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ఇవన్నీ కూడా చేసుకుంటాం. మంచినీటి సరఫరా అనేది పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా షార్ట్ ఫాల్ ఉండడానికి వీలేదు. 6 లక్షల మందికి సరిపడా మంచినీటి సరఫరా ఉండాలి. అలాగే పారిశుధ్యం, ఒక 500 మంది సుమారుగా పారిశుధ్య కార్మికులను పెట్టుకుంటా ఉన్నారు. ఒక 20 నుంచి 25 ట్రాక్టర్లు. భారీ పోలీస్ బందోబస్తుతో కళ్యాణం జరుగుతుందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.